ఏమైలు ప్రసాద్ దగ్గర చేర్చుకున్నారు. ఈరోజు అనంతపురం నుంచి పూజ్యులు సోదరులు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు గిరిధర ప్రసాద్ రాయ్ అనే పెద్ద మేధావి ప్రొఫెసరు ఈ దినం నాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బలిజలకు పదవి వీయడము చంద్రబాబు నాయుడుకు లోకేష్ కృతజ్ఞత తెలియజేస్తాము, మీకు కూడా సన్మానం చేయాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన గురించి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన తిమ్మమరిమాను గురించి 89లోనే ఆయన చరిత్ర రాసిన వ్యక్తి. ఎంతో మంది గురించి ఆయన చరిత్ర రాశాడు. అదేవిధంగా ఈ దినం నేను నా బడి అనే దాన్ని కూడా ఆయన రాసి ఇప్పుడే అది ఓపెన్ చేయడం జరిగింది. ఆయన బలిజల గురించి కాపుల గురించి చాలా వ్యాసాలు రాశాడు. చాలా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఇది అయ్యారు కూడా రాశారు. కాబట్టి అటువంటి మేధావి ఈ దినం మా దగ్గరికి వచ్చి మాకు సన్మానించడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చాలామంది మనకు తెలియని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో బలిజల గురించి ఎన్నో రాశారు, కాపుల గురించి ఎన్నో రాశారు, వాళ్ళకి చరిత్ర అంతా తెలుసు, ఎక్కడి నుంచి పుట్టినారు ఎక్కడి నుంచి పోయారని. అటువంటి వ్యక్తులు రావటము మాకు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఆయనకు నేను ప్రసాద్ రాయ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. అందరికీ వందనాలు. అన్నగారు హరిప్రసాద్ అన్నగారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఆయనను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక చేయడము ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే రాయలసీమలో బలిజలు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా అండదండగా ఉన్నారు. చెప్పాలంటే బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు మైనారిటీలతో కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు. ఓట్లు సమానంగా చీలిపోయేటివి. బలిజలే నిర్ణయాత్మకమైన ఓటర్లుగా ఉండేవాళ్ళు. అంటే బలిజలు ఏ వైపు వేస్తే ఓట్లు వాళ్ళే గెలుస్తారు. ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ. బలిజలు ఈ విధంగా గెలిపిస్తూ వచ్చినా ఇంతవరకు వీళ్ళకు సరైనటువంటి రికగ్నిషన్ లేకపోవడం అనేది, అంటే గౌరవనీయమైనటువంటి పదవులు అంటే ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ మంత్రులుగా కానీ ఇవ్వగలిగితే సమాజంలో ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు బాగా తిరగలుగుతారు, ఆ పార్టీలకు సేవ చేయగలుగుతారు, ఇంకా ఎన్నో మంచి పనులు చేసి ప్రజలందరికీ కూడా చాలా మంచిగా పరిపాలన అందిస్తారు. అటువంటి అవకాశము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతోమంది ఎన్నో జాతుల్లో ఇది ఒక జాతి. ఈ రకంగా వీళ్ళకు కూడా సమాన అవకాశాలు. ఎందుకంటే ప్రభుత్వము అందరికీ కూడా అంటే వాళ్ళ కమ్యూనిటీ దామాషా ప్రకారము పదవులు ఇస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, రెడ్డి కమ్మ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ పద్ధతిలో వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వాలను గెలిపిస్తూ ఓడిపోయే వ్యక్తులు ఎవరంటే బలిజలే. సో అందువలన బలిజల్లో ఒక రకమైన అసంతృప్తి అనేది చాలా ఉండేది. కానీ అప్పుడప్పుడు కనీసము పార్టీలకు ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళను ఆ పార్టీలు గుర్తించి గౌరవిస్తే ఆ కమ్యూనిటీ ప్రజలుగా మేమంతా సంతోషము. ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిందే కాదు, తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు అందరికీ సంబంధించిందే.
సో దానిలో అన్ని వర్గాలకు సేవలు చేయడం ఉంటుంది. సో అటువంటి సేవ చేసే అవకాశము మన సోదరుడు హరిప్రసాద్ గారికి ఇవ్వడం అనేది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందువలన గౌరవ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాము. ఇంకా ఈయనకు ఇంకా మంచి పదవులు వీలైతే ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఇటువంటి పదవులు కూడా ఇవ్వగలిగితే, ఎందుకంటే ఆయన గత 30-40 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నారు. సో ఇటువంటి వ్యక్తులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము. ఎందుకంటే ఇది మేము వాళ్ళు కష్టపడినారు, 4 దశాబ్దాలుగా సేవలు చేసినారు కాబట్టి వాళ్ళకు ఆ హక్కు ఉంది, అడిగేటువంటి హక్కు ఉంది అని తెలియజేస్తున్నాం.